Hello everyone. Today our topic about fundamental rights. Fundamental rights అనే టాపిక్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎనీ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఫండమెంటల్ రైట్స్ మీద క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ ఎండ్ అవ్వదు. అది ఎలాంటి ఎగ్జామ్ అయినా కానివ్వండి. సో ఎగ్జామ్ వైజ్గానే కాదు, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి డెఫినెట్గా వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటాం లైఫ్లో. మనకంటూ కొంచెం కొన్ని ప్లేస్లలో అన్యాయం జరుగుతుండొచ్చు. మీరు దేని గురించి అయినా వాయిస్ రేజ్ చేసి మాట్లాడాలి. ఇది నా హక్కు, దీని గురించి నేను మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడడం నా హక్కు, చెప్పడం నా హక్కు, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలిసి ఉండాలి. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మన కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రాథమిక హక్కులు, అంటే వీటిని ఫండమెంటల్ రైట్స్ని తెలుగులో ప్రాథమిక హక్కులు అంటారు, కొన్ని ప్రొవైడ్ చేసింది. వీటి గురించి గవర్నమెంట్ ఎగ్జామ్స్ సాధించాలనుకునే వారు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మేమైతే కంపల్సరీ చదవాలనుకోండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, కాంపిటేటివ్ ఫీల్డ్లో లేని వాళ్ళు కూడా డెఫినెట్గా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి నేను చెప్పాలంటే, బేసిక్ ఏదైనా సరే, ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఈ ఒక ప్యాటర్న్, ఇప్పుడు ఆర్టికల్స్ ఉంటేనేమో ఒక కోడ్తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మిగతాది ఒక స్టోరీతో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ మీకు ఇది ఇంకొకసారి చదివే అవసరం లేకుండా ఈ ఒక్క వీడియోతోనే మొత్తం వచ్చేలా నేర్పించేస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద కాన్సెప్ట్. సో ఫండమెంటల్ రైట్స్ అనేది మన కాన్స్టిట్యూషన్లో 3rd పార్ట్లో మెన్షన్ చేశారు. ఓకేనా? 25 పార్ట్స్ ఉన్నాయి. ఈ 25 పార్ట్స్ మీ గురించి మీకు ఆల్రెడీ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే 3rd పార్ట్లో మెన్షన్ చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్, 3rd పార్ట్. ఎన్ని ఆర్టికల్స్? 12 ఆర్టికల్స్ నుంచి 35 ఆర్టికల్స్ వరకు మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకేనా? ఆర్టికల్ నెంబర్ 12 to 35. నెక్స్ట్ వచ్చేసి ఈ మన కాన్స్టిట్యూషన్లో ఈ 3rd పార్ట్ని ఒక పేరుతో పిలుస్తారు, మాగ్నా కార్టా అనే పేరుతో పిలుస్తారు. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్ యాజ్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఇండియాకి మాగ్నా కార్టా అని పిలుస్తున్నారు. అసలు ఈ మాగ్నా కార్టా అంటే ఏంటి? దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే 1215లో ఒక ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక కింగ్, ఆయన పేరు జాన్. ఈ కింగ్ ఏం చేశారు అంటే, ఆయన ఒక రిటర్న్ డాక్యుమెంట్, అప్పటి వరకు ఎవరు చేయలేదు, ఒక రిటర్న్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేశారు. దేని గురించి? ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక రిటర్న్ డాక్యుమెంట్ చేశారనమాట. 1215 వాజ్ ద ఫస్ట్. ఇప్పుడు మాగ్నా కార్టా ద చార్టర్ రైట్స్ ఇష్యూడ్ బై ద కింగ్ జాన్, ఇంగ్లాండ్కి సంబంధించిన కింగ్, వాజ్ ద ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్. అంటే మనుషులు వాళ్ళ సిటిజన్స్ యొక్క రైట్స్ని ఒక రిటర్న్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్గా మెన్షన్ చేసి పెట్టిన కింగ్ ఎవరంటే కింగ్ జాన్ అనమాట. ఆయన దాన్ని మాగ్నా కార్టా అని పిలుచుకున్నారు. అది మన ఇండియాకి కూడా మాగ్నా కార్టా అనేది ఒకటి ఉంది, అది 3rd పార్ట్లో ఉందనేసి. సో నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటా. వాళ్ళు వాళ్ళ రిటర్న్ డాక్యుమెంట్ని పిలుచుకుంటే మనం మన 3rd పార్ట్ని పిలుచుకుంటున్నాం మాగ్నా కార్టాని. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఓకే, లెట్స్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఈ ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు అన్నీ ఉన్నాయా? ఏమైనా చేంజెస్ వచ్చాయా? నెక్స్ట్, ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి అసలు ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనే కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఫండమెంటల్ రైట్స్ అనేవి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. ఎట్ ప్రజెంట్ 6 ఉన్నాయి, అంతకుముందు 7 ఉన్నాయి. ఆ 7th 1 అనేది ఎలా డిలీట్ అయింది అనేది మీకు క్లారిటీగా నేను చెప్తాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే నేను ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సీసీ తీసుకున్న స్టూడెంట్స్కి అయితే బాగా తెలుసు. అప్పుడే ఉంటుంది, సీసీలో మెన్షన్ చేసి ఉంటుంది డెఫినెట్గా లెసన్ ఇది. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి 6 ఉన్నాయి. ఈ 6లో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆర్డర్, నేను దేనికైనా ఆర్డర్ చెప్తాను, మీకు తెలుసు కదా. సో ఈక్వాలిటీ, రైట్ గురించి మాట్లాడుతున్నాను, నాకు ఆ రైట్. ఇప్పుడు హక్కు గురించి మాట్లాడుతుంటే ముందు సమానత్వం ఇవ్వాలి. సమానత్వం ఉంటేనే దేని గురించినా మాట్లాడతాం, హక్కు అయినా ఏదైనా రైట్ అయినా. ఫస్ట్ ఉండాల్సింది సమానత్వం. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఈక్వాలిటీ. అంటే సమానత్వం ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు ఈక్వాలిటీగా ఉన్నామంటే సరిపోతుందా? ఈక్వాలిటీగా ఉంచానని చెప్పి ఒక 4-5 మంది పర్సన్స్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో లాక్ చేసి మీరేం మాట్లాడొద్దు, మేము చెప్పింది వినాలి అంటే సరిపోదు కదా. ఈక్వాలిటీ ఇచ్చిన రాజ్యాంగం, ఈక్వాలిటీ ప్రొవైడ్ చేసిన కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ప్రొవైడ్ ఫ్రీడమ్. ఓకేనా? వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ సెకండ్. 3rd ఫ్రీడమ్ ఉంటే సరిపోతుందా? కొన్ని అన్యాయాలు జరుగుతుంటాయి. ఎక్కడొక దగ్గర చైల్డ్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించడం, ఉమెన్స్ని స్లేవరీస్గా మార్చేయడం, గర్ల్స్ని అమ్మేయడం, ఇలాంటి ఎన్నో ఎక్స్ప్లాయిటేషన్స్. వీటికి అగేన్స్ట్గా ఎక్స్ప్లాయిట్గా, అంటే వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయడం. కాబట్టి ఒకటి ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇలాంటి అన్యాయాలు జరగకూడదు. ఇలాంటి అన్యాయాలు జరగట్లేదు, అంతా ఫైన్ అనుకున్నప్పుడు
ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఇందులో డిఫరెంట్ రిలీజన్స్ ఉంటాయి. హిందూ, క్రిస్టియన్, సిక్ ఎన్నో ఉంటాయి, ముస్లిమ్స్. వీఆర్ ఆల్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అలాగే ఉంటాం కదా. సో అలాంటప్పుడు సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు అందరు ఈక్వల్ అంటున్నప్పుడు అందరికీ ఇప్పుడు ఏ రిలీజన్ ఫాలో అవ్వాలన్నా ట్యాక్స్ పే చేయాలని, లేకపోతే ఈ రిలీజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆ రిలీజన్ని తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి జరగకూడదు. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ బేసిక్ రైట్స్లోనే ఏమి ఇచ్చింది? రైట్ టు రిలీజన్. నీకు ఇష్టం వచ్చిన రిలీజన్ని నువ్వు ఫాలో అవ్వు, దానికి నువ్వు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, లేదంటే నువ్వు నచ్చిన రిలీజన్లోకి కన్వర్ట్ అవ్వు, ఇలాంటివి. సో అది ఫోర్త్ మన ఫండమెంటల్ రైట్. ఫిఫ్త్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే మనకు కొన్ని కల్చర్స్ ఉంటాయి. కొంతమంది ఫెస్టివల్స్ ఒకలా చేసుకుంటారు, కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ అనేది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళ కల్చర్ వాళ్ళు ఫాలో కావాలి. ఫిఫ్త్ ఫండమెంటల్ రైట్. సిక్స్త్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32ని ఏమని పిలుస్తారు అంటే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, హార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఆర్టికల్ 32ని పిలుస్తారు. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇచ్చాం కాబట్టి ఎలాంటి అన్యాయం జరగద్దు, ఎక్స్ప్లాయిటేషన్స్ జరగద్దు. ఇక్కడి వరకు ఏం ఎక్స్ప్లాయిటేషన్స్ ఏం అన్యాయం జరగనప్పుడు అంత బాగానే ఉంది కదా. అలాంటప్పుడు ఎవరికి నచ్చిన రిలీజన్ని వాళ్ళని ఫాలో అవ్వనివ్వాలి. ఎవరికి నచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ కల్చర్, వాళ్ళ ఎడ్యుకేషన్ నచ్చినట్టు వాళ్ళకి చదువుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఉర్దూ మీడియం స్కూల్స్ అని, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని, క్రిస్టియన్ స్కూల్స్ అని, కొన్ని హిందూ స్కూల్స్ అని, అంటే ఎవరికి నచ్చినట్టు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్స్ చెప్తున్నాను. మైనారిటీస్ కానీ ఇట్లా ఎవరికి నచ్చిన స్కూల్స్, ఎవరికి నచ్చిన విధానం, ఎవరికి నచ్చిన మీడియం, ఎవరికి నచ్చిన కల్చర్ వాళ్ళు ఫాలో అయ్యే రైట్ మన కాన్స్టిట్యూషనే కల్పించింది. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, దీని గురించి చెప్పాలంటే మంచి స్టోరీనే ఉంది. ఇది మనం నేర్చుకోవాలంటే ఒక పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. బట్ చెప్తున్నా, మీకు ఏదన్నా హక్కు వైలేట్ అయినప్పుడు, అంటే ఏదన్నా మీ హక్కుని ఎవరైనా వైలేట్ చేసినప్పుడు, అంటే దీన్ని ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ రైట్స్ని ఎవరైనా మీకు అందకుండా చేసినప్పుడు, ఈ రైట్స్ ఫాలో అవ్వకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపినప్పుడు, ఇంకేదైనా రైట్స్లో మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది అని మీరు కంప్లైంట్ చేయొచ్చు. అది ఎలా కంప్లైంట్ చేయొచ్చు? త్రూ దిస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా మీరు వెళ్ళి కోర్టును అప్రోచ్ అయ్యి మీ రైట్స్కి మీకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు రైట్ టు ఎక్స్ప్లెయిన్, అన్యాయాలు జరగొద్దు, అన్యాయాల మీద గొడవలు పడాలి. ఏం అన్యాయాలు? చైల్డ్ లేబర్స్, ఉమెన్ ట్రాఫికింగ్, స్లేవరీస్ అలాంటివి. నెక్స్ట్ ఇష్టం వచ్చిన రిలీజన్ ఫాలో అవ్వనివ్వాలి, అన్నీ ఇచ్చినప్పుడు కల్చర్ ఫాలో అవ్వనివ్వాలి. నెక్స్ట్ వీటికి అన్యాయం జరిగితే రెమెడీస్. ఓకేనా? సీ దిస్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇయర్. సో మీ క్లారిటీగా ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఉంది. సిక్స్త్ ఫండమెంటల్ రైట్స్. మీకు ఇవి ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ ప్రిపేర్ చేశాను. ఆ కోడ్ అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా మీకు? సో అంతకన్నా ముందు నేనేం చెప్పాను మీకు, ఒక రైట్ అనేది డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా. ఏం రైట్ డిలీట్ అయిపోయింది? ఆర్టికల్ 31. మీరు ఇక్కడ వరకు చూస్తే ఆర్టికల్ 31 అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా? ఈ ఆర్టికల్ 31 అనేది ఎందుకు డిలీట్ అయ్యింది అంటే, యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే, రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకప్పుడు ఫండమెంటల్ రైట్ అండి, కానీ దీన్ని డిలీట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మన సిబిఐ రైట్స్ అలాంటివి జరుగుతుంటాయి. మీ ప్రాపర్టీ ఎక్కువ ఉంది, అక్రమంగా సంపాదించారు, ఇవన్నీ మనం ఒక పర్సన్ని నిలదీసేటప్పుడు అప్పుడు ఏమన్నారు? రైట్ టు ప్రాపర్టీ ఉన్నప్పుడు మీరు మాకు రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనే ఇచ్చింది, మీరెవరు మా ప్రాపర్టీ గురించి అడగడానికి అని అడిగారు. సో అందుకని చెప్పేసి రైట్ టు ప్రాపర్టీ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. జమీందార్స్ వాళ్ళందరూ చాలామంది ఆన్సరబుల్, ఇది అడ్డం పెట్టుకొని వాళ్ళు తప్పించుకున్నారు చాలా విషయాలలో. అందుకని చెప్పేసి కాన్స్టిట్యూషన్ దీన్ని తీసేసింది. ఎలా తీసేసింది? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మనం రాజ్యాంగంలో రాసుకున్నది ఏదైనా తొలగించాలన్నా, ఏదైనా యాడ్ చేయాలన్నా, సంథింగ్ విల్ బి రిమూవ్డ్, సంథింగ్ విల్ బి యాడెడ్. డెఫినెట్లీ మనం కాన్స్టిట్యూషన్ని సవరణ చేయాలి. సవరణ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే కొంతమంది కూర్చొని అది నిజమా కాదనేది బిల్ పాస్ చేయాలి. ఆ బిల్ పాస్ చేసే దాన్ని ఏమంటారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. సో ఇది ఎప్పుడు తీసేయడం జరిగింది? ఇప్పుడు 1978లో తీసేశారు. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి ఇప్పుడు తీసుకెళ్ళి ఇది లీగల్ రైట్లో ఉంది. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఎ లీగల్ రైట్, పార్ట్ 12లో ఉన్న లీగల్ రైట్స్లో ఉంది. ఓకేనా? సో 3 బేసిక్స్. ఇంకొకటి ఏంటి అంటే, మన రైట్స్ ఎప్పుడు ఉంటాయా? ఎప్పుడైనా గవర్నమెంట్ ఎప్పుడైనా ఈ రైట్స్ని తీసేసే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ రైట్స్ అనేవి ఉంటాయి అంటే, మన రైట్స్ అనేవి ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా, మనకి ఎప్పుడైనా వార్స్ జరిగినప్పుడు, పాకిస్తాన్ ఇండియా యుద్ధం, చైనా, అట్లా మన కొన్ని శత్రు రాజ్యాలతో యుద్ధాలు జరిగినప్పుడు, కొన్ని కరువులు వచ్చినప్పుడు, సంథింగ్ మన దేశ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రైట్స్ అనేవి
సస్పెండ్ అవుతాయి. ఓన్లీ ఆర్టికల్ 21 and 20 ఉంటుంది, ఎందుకంటే ఇది రైట్ టు లైఫ్ గురించి సంబంధించి బతికే హక్కు గురించివి. సో ఇవి తప్ప మిగతా అన్ని డిలీట్ అయితే. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఉంటుంది సస్పెన్షన్ ఆఫ్ ద రైట్స్ క్యాన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. నేషన్ మొత్తం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఎక్సెప్ట్ రైట్ ఇప్పుడు ఏది 2021 ఈ గ్యారంటీ మాత్రమే ఉంటుంది, మిగతా అన్నీ వెళ్తాయి ఓన్లీ ఎట్ ద వార్ సిచ్యువేషన్, నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో నేను మీకు కోడ్ చెప్తానని చెప్పాను, ఇవి ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి. సింపుల్ చూడండి, ఇక్కడ కోడ్ ఏం లేదు, 542421 542421 అనే కోడ్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఎలా చెప్తాను చూడండి. ఆర్టికల్ 12 to 35 అన్నాను కదా, సో మీరు కొన్ని 12, 13 పక్కన పెట్టండి. రైట్స్ వైలేట్ అయితే ఎలా, మనం దీనికి పనిష్మెంట్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఉంటుంది, ఇది నేను తర్వాత చెప్తాను. ఆర్టికల్ 14 స్టార్ట్స్ విత్ 14, ఇది గుర్తుంది. అంటే ఆర్టికల్ 14 అనే రైట్ టు ఈక్వాలిటీ 14తో స్టార్ట్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32తో ఎండ్ అవుతాయి. ఓకేనా, ఇవి రెండు ఉన్నాయిగా, చెప్తా చూడండి. ఇప్పుడు ఆర్టికల్ 14 ఉంది ఇక్కడ. ఆర్టికల్ 14 ఫస్ట్ దానికి ఏంటిది కోడ్ 5. సో 14 అంటే 1 2 3 4 5 ఉన్నాయి, అంటే 14 15 16 17 18. ఫస్ట్ కోడ్ ఎంత 5 కదా, 1 2 3 4 5 14 15 16 17 18 14 to 18. ఇంకో 5కి 14 15 16 17 18 5 వచ్చేసినాయి. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ కోడ్ 4 అంటే ఫ్రీడమ్కి 4 రావాలి. ఇక్కడ 18తో ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ స్టార్ట్స్ విత్ 19 20 21 22 4 వచ్చినాయి, 1 2 3 4. సో 19 to 22. ఇక్కడ 22 ఎండ్ అయిపోయింది, ఇక్కడ 23తో స్టార్ట్ అవ్వాలి, 23తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కోడ్ ఏంటి 2 23 24. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 24తో ఎండ్ అయిపోయిందిగా, ఇక్కడ 25తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ కోడ్ ఏంటి 4 కదా, సో 25 26 27 28 25 to 28. ఇక్కడ 28తో ఎండ్ అయిపోయిందిగా, ఇక్కడ 29. ఇక్కడ ఏముంది కోడ్ 2 ఉంది, 29 30. మీకు ఆల్రెడీ చెప్పాను, రైట్ టు 31 అనేది డిలీట్ అయిపోయింది, సో 31 అనేది లేదు. ఈ 542421 అనే కోడ్ని మీరు ఈ ఆర్డర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను క్లియర్గానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.